బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షదేవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి విభాగాల ద్వారా ఎంతో నాలెడ్జ్ని మనం గ్రహించుకుంటున్నాం. ఆ వాటిల్లో పత్రిజతోటి నా ప్రయాణం అనేటటువంటిది ఒక మంచి శీర్షిక. వీటిలో కూడా ఈ పత్రిజతోటి నా ప్రయాణం అనేటటువంటి శీర్షికలు కూడా ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ ద్వారా అపారమైనటువంటి జ్ఞాన సంపద తీసుకుంటూ అసలు పత్రికని వీళ్ళు ఎందుకు కలిసిన తర్వాత ఏ నాలెడ్జి ఆయన దగ్గర నుంచి గ్రహించగలిగారు, ఆయన లక్ష్యాలు వీళ్ళ లక్ష్యాల కింద ఎట్లా భావించారు అనేది మనం వింటూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన ముందుకి మరి కరీంనగర్ జిల్లా నుంచి మనకి లావణ్య మేడం మన ముందుకు వచ్చున్నారు. పెద్దపల్లి గ్రామంలో వారు నివసిస్తున్నారు. వారు కూడా పత్రిజీకి ఎందుకు దగ్గరయ్యారు, వారి యొక్క ఉద్దేశాలు ఏమిటనే విషయాలను కూడా పర్సనల్గా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం, చెప్పండి మేడం, మీరు నెగిటివ్ మీరు ఎక్కడ పుట్టారు? మాది కరీంనగర్ సార్. కరీంనగర్. ఓకే అమ్మ. ఎంతవరకు చదువుకోగలిగారు మీరు? 10th క్లాస్. చిన్నప్పటి నుంచి మీకు ఏమిటి ఆధ్యాత్మిక వైపు ఏమైనా ఆసక్తి ఉందా? అంటే చిన్నప్పటి నుండి మా నాన్నగారు సేవ మార్గంలో ఉంటారు ఎక్కువగా. ఎక్కడ ఏ సేవకి వెళ్ళినా కూడా నాకు మనసులో అనిపించేది, ఓకే, అంటే సేవా మార్గంలో ఉండాలి, ఇలాంటి సేవ చేసుకోవాలి అన్నది నాకు ఉండేది సార్. ఓకే ఓకే. మరి పూజా కార్యక్రమాలు ఇటువంటి కానీ గుళ్ళు గోపురాలు తిరగటం ఇట్లాంటి వాటిల్లో మీ ఆసక్తి ఏమిటి? గుళ్ళు గోపురాలు, పూజలు, వ్రతాలు, లలిత సహస్రనామాలు, పారాయణం చాలా చేసేదాన్ని సార్. ఓకే. ఒక్కరోజు దీపం పెట్టకపోయినా చాలా భయం అనిపించేది నాకు. అంటే ఆ రోజు దీపం పెట్టకపోతే ఏమన్నా అవుతుందేమో అని. ఓకే. అలా చాలా భయం ఉండేది. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక భయాన్ని తీసేశాను సార్. సరే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత సరే ముందు అసలు మీ ఆలోచన విధానాలు, మీ జీవించే విధానాలు, లలిత సహస్రనామ పారాయణ చేసినప్పుడు అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? అప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు సార్. ఎందుకంటే చదివితే మంచిది, అంతే అంతే. అంతేగాని లోపల ఇన్ డెప్త్ ఏముందనేది మనకి ఏముంది అనేది తెలుసుకోవడానికి కూడా అసలు ప్రయత్నం చేయలేదు. అందరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను అంతే. చేస్తే పుణ్యం వస్తుంది ఓకే అని అనుకునేదాన్ని సార్. రైట్ అమ్మా. ఈ పరిస్థితుల్లో అసలు ధ్యానం వైపు మీరు ఎట్లా వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం అయ్యింది? నాకు బెల్లంపల్లి ఉదయ మాస్టర్ ద్వారా ఈ ధ్యాన పరిచయం జరిగింది. ఓకే ఓకే. చాలా అనారోగ్య సమస్యలు ఉండే సార్ నాకు. ఓకే. అనారోగ్య సమస్యల ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. రైట్. ఈ ధ్యానంలోకి రావడానికి మొదటగా నేను 2019 ఏప్రిల్ 26 రోజు ధ్యానంలోకి రావడం జరిగింది సార్. ఓకే. ఆ రోజు మా అత్తయ్య గారిది తిథి అన్నమాట. ఈరోజు మంచి రోజు కాదు అని వద్దన్నారు, కానీ నాకు ఈరోజే మంచి రోజు అని ఆ రోజు నేను స్టార్ట్ చేసుకున్నాను సార్. 1 డే మెడిటేషన్ క్లాస్తో స్టార్ట్ చేసుకున్నాను. కానీ దాన్ని నేను 11 డేస్కి, 21 డేస్కి, 41 డేస్కి చేసుకొని 41 డేకి ఒక 100 మంది మాస్టర్స్ తోటి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి 1 డే వర్క్షాప్ పెట్టుకున్నాం సార్. ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఏమనిపించింది, ఎట్లా ఫీల్ అయ్యారు? మొదటగా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో ఉంది, పత్రిజీ ఎందుకు ఈ మార్గాన్ని నాకు వచ్చిందో నాకు అర్థం కాలేదు, ఏదో ఉంది దీంట్లో తెలుసుకోవాలని మాత్రం అనిపించింది సార్. ఓకే ఓకే ఓకే. తర్వాత చేయగా మీకు ధ్యానంలో ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు అప్పుడు? ధ్యానం చేస్తూ ఉంటే నాలో ఏదైనా తప్పులు ఒప్పులు ఏదైనా సరి చేసుకోవచ్చు అనేది మాత్రం అర్థమైంది సార్ నాకు. రైట్. ఎంతసేపు చేసేవాళ్ళు మీరు ఒక సిట్టింగ్లో? నేను మొదట్లో అయితే ఉదయం 3 గంటలు, రాత్రి 3 గంటలు చేసేదాన్ని సార్. 3 గంటలు? 3 గంటలు కూర్చున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? ఆ 3 గంటలు కూర్చున్నప్పుడు నాకేం తెలియదు సార్. అప్పుడు మొదట్లో 41 డేస్లో ఇన్ని గంటలు కూర్చోవాలి, అలవాటు చేసుకోవాలని చెప్పారు. కూర్చున్నాను, కానీ నాకేం అర్థం కాలేదు సార్ అప్పుడు. తర్వాత తగ్గింది సార్. ఓకే. సార్ని ఎప్పుడు కలిసారు మీరు పత్రి సార్ని? 2019 సెప్టెంబర్ 26 రోజు రావడం జరిగింది సార్ గురువుగారు. ఎక్కడికి? పెద్దపల్లికి మా ఇంటికి వచ్చారు సార్. ఓకే. ఏంటి ఆయన చూడగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, ఏమిటి చెప్పండి? నాకు దామోదర్ రెడ్డి సార్ ద్వారా మరి గురుగారు రావడం జరిగింది. ఓకే. నేను మా సార్కి ఫోన్ చేసి అడిగాను, ఇలా పత్రి గారు మన ఇంటికి వస్తారంట అడిగాను. అడిగితే వద్దు అన్నారు. వద్దు అంటే ఒక 10 నిమిషాలు, ఓన్లీ 10 మినిట్స్, ఓన్లీ టీ టైంకి వస్తారు మన ఇంటికి అని చెప్పాను సార్. చెప్తే ఆలోచించి మళ్ళీ చెప్పారు ఓకే అని.
అంటే గురువు అంటే తనకి పాద పూజ చేయించుకోవడము, ఓహో దక్షిణలు ఇవ్వడము, ఇవన్నీ ఉంటాయి ఇలా కాబట్టి. ఉంటుంది కదా గురువు అంటే. ఆ, గురువు అంటే తెలియదు, ఓకే వాస్తవానికి నాకు కూడా తెలియదు గురువు అంటే. ఓకే కానీ గురువు వస్తున్నారు అంటే ఏదో తపన, ఎందుకో ఏమిటి అని తెలియదు అసలు నాకు. ఓకే ఓకే కానీ గురువు వస్తున్నారు అంటే ఎందుకో లోపల ఒక నాకు చాలా ఆనందం వేసింది నాకు. బాగుంది. కానీ సార్ మాత్రం గురువు అంటే ఇలా ఉంటుంది కదా, మరి అలాంటి అప్పుడు అలాంటి గురువులను మనము ఎందుకు ఇన్వైట్ చేయాలి అని అన్నారు. ఓకే కానీ నేను కన్విన్స్ చేసి ఒప్పించాను, వచ్చారు. సార్ వచ్చే టైంకి అన్ని ఏర్పాట్లు చేశాం సార్. అప్పుడు రావడం జరిగింది. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు ఫస్ట్ సార్ని కలవంగానే? సార్ని కలిసినప్పుడు సార్తోని నాకు ఇంతకు ముందు ఏదో అనుబంధం ఉంది అనిపించింది సార్ నాకు. అనిపించింది అది. మాటలు ఏమైనా నడిచినాయా మీకు? సార్ మీరు ఏమైనా అడగటం కానీ సార్ చెప్పటం కానీ? అంటే గురుగారు ఎందుకు ధ్యానంలోకి వచ్చావని అడిగారు. అనారోగ్య సమస్యల ద్వారా ధ్యానంలోకి వచ్చానని చెప్పాను. ఓకే ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యారు. నెక్స్ట్ మా సార్ని మాట్లాడించిండ్రు. ఓకే నువ్వెవరు అని అడిగిండ్రు తనని. ఆ, నువ్వెవరు అంటే ఆన్సర్ తెలియదు సార్. ఓకే నేను ఆ, పలానా వ్యక్తి తల్లిదండ్రులకి నేను అబ్బాయిని, అవును. నా పేరు వేణు ఆ, అని చెప్పాడు. నవ్వాడు. ఓకే నవ్వితే సార్ కొప్పాడిండు. ఆ, అరే ఏంట్రా నవ్వుతున్నావు నువ్వు, నువ్వెవరు అని అడిగారు. ఓకే ఆయనకు ఆన్సర్ లేదు, తెలియదు. ఆ, ఇంకా అది అక్కడికి టాపిక్ అయిపోయింది సార్. ఓకే. ఎందుకంటే రమణ భగవాన్ దగ్గరికి ఎవరిని వెళ్ళినా కానీ బాబు నువ్వెవరని చెప్పి అడుగుతుంటారు. ఉమ్, నేను ఏదో రామారావు సుబ్బారావు అంటాను. నేను నీ పేరు అడగలేదు, నువ్వెవరు అని అంటాడు. ఉమ్. నేను పలానా వాళ్ళ అబ్బాయిని అంటాను. నువ్వెవరు అబ్బాయి అడగలేదు, నువ్వెవరు అంటుంటాడు. రమణ భగవాన్ బుక్స్ ఏమైనా చదివారు మీరు? చదవలే కానీ విన్నాను సార్. విన్నారా? అలాగే పత్రికారు కూడా మీ వారిని అదే అడుగుంటారు బహుశా. ఉమ్. ఓకే అమ్మా. తర్వాత ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నారు సార్. ఆ, పత్రికారితోనే నేను గోదావరికంలో కూడా వన్ డే వర్క్షాప్, ఆ రోజు 1/2 అవర్ క్లాస్ ఉండే, వెళ్ళాను. వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత నైట్ ధ్యానంలో కూర్చున్నారు ఆయన. నువ్వెవరు అని ఒక ప్రశ్న వేసిండ్రు కాబట్టి ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకోవాలి. ఓకే. మీకు అనిపించింది అట్లా? మా సార్ కనిపించింది. మీ సార్ కనిపించిందా? ఓకే ఓకే అయితే ఇద్దరం మాట్లాడుకుంటూ మేము యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవడం జరిగింది. ఓకే నువ్వెవరు అని అంటే రమణ మహర్షి గారు చెప్పినటువంటి అరుణాచలంలో సార్ ఉంటారు ఒకరు, ఆ సార్ది వీడియో విన్నాము. ఓకే నువ్వెవరు అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి, ఆత్మలాగా జీవించాలి అని సార్ చెప్పడం జరిగింది. ఓకే ఆ రోజు ఇంకా అదంతా వినేసి రాత్రి ధ్యానంలో కూర్చున్నాము. ఓకే ఆ రోజు కూర్చున్నప్పుడు ఆయనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనకు జరిగింది. తన సోలు తన ముందు కనిపించిందంట ఆ రోజు ఫస్ట్ సిట్టింగ్. ఫస్ట్ సిట్టింగ్ లో. ఓకే ఆ రోజే ఫస్ట్ ధ్యానంలో కూర్చోవడం. ఓకే. ఇంకా ఆ రోజు నుంచి ధ్యానం చేస్తున్నారు సార్. బాగా చేస్తున్నారు. మీరు చేస్తున్నారు ఇక అయితే. చేస్తున్నాం సార్. రైట్, బాగుంది. ఇప్పుడు మీ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి? శాకాహారిగా ఉన్నారా, మాంసాహారిగా ఉన్నారా? శాకాహారులం సార్. శాకాహారం. మరి ఇప్పుడు సార్ చెప్తారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఎదగాలంటే సాధన అంటే చేసుకున్న వాడికి చేసుకునేంత మహాదేవ్ అని చెప్పి అన్నారు. తర్వాత స్వాధ్యాయం అని చెప్పి చెప్తారు. మంచి బుక్స్ చదివితే జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరుగుతుందని చెప్పి అన్నారు కదా. ఏమేమి బుక్స్ చదివి ఉంటారు మీరు సార్ ప్రపోజ్ చేసినవి? సార్ చేసిన నేను మొదట్లో ఆనాపానసతి పుస్తకం చదివాను సార్. ఓకే. చిన్న కాన్సెప్ట్ బుక్. ఆనాపానసతి అంటే అందులో బుద్ధుడు చెప్పిన ధ్యానము. ఓకే ఓకే. శ్వాసను మనకి పత్రిజీ చెప్పింది, శ్వాస మీద ధ్యాస. అదేనమ్మా. అంటే బుద్ధుడు చెప్పిన మార్గాన్ని మనకి గురువుగారు మనకు అందిస్తున్నారు ఇప్పుడు. ఓకే ఓకే. అంటే ఈ శ్వాస గమనించాలి అన్నది కూడా తెలియదు. ఓకే ఇంతకు ముందు శ్వాస ఉన్నది అని కూడా తెలియదు. ఓకే. కానీ పత్రిజీ ద్వారా ఆ బుక్ చదవడం ద్వారా నేను తెలుసుకున్నాను. బాగుంది. అంటే శ్వాస ఉంది నాకు అని తెలిసింది అప్పుడు. ఓకే. అంటే శ్వాసనుతోనే మనం బ్రతుకుతున్నాము అన్న ఒక ఆలోచన కూడా లేకుండా అంతేగా అలా జీవించిన సార్. ఓకే. అంటే ఒక విధమైన అవేర్నెస్ పెరిగింది మీకు. అవును సార్. రైట్, బాగుంది. ఇంకా బుక్స్ ఇంకేమేమి చదువుంటారు? ఎందుకంటే సార్ చాలా బుక్స్ ప్రపోజ్ చేశారు కదా. ఆత్మాయనో, మరణం లేని మీరేనో, ధ్యానం చేయడంగా చామ్యాను, నక్షత్ర లోకాలని, ఇట్లా ఎన్నెన్నో బుక్స్ చెప్పారు కదా. వాటిలో మీరేమైనా చదువుంటారా? మీరు చెప్పిన బుక్స్ అన్ని చదివాను సార్. కానీ ఆ కాన్సెప్ట్ ఏది గుర్తులేదు సార్. 4 years కింద చదివాను. ఓకే. అన్ని బుక్స్ కూడా ఉన్నాయి. కానీ మరణం లేని మీరు అన్నది ఓకే మనకి పత్రిజీ గారు చెప్తూ ఉండే. ఓకే. నేను మొదటగా లోబ్సాంగ్ గ్రాంపాని కలిసానని చెప్పారు కదా సార్. ఓకే. అంటే నాకు అర్థం కాలే మరణం లేని మీరు అంటే. ఓకే. తర్వాత నాకు పత్రిజీ గారు బాడీ వేకెట్ చేసినప్పుడు నాకు అర్థమైంది. అంటే శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి ఉండదు అని అర్థమైంది సార్. బాగుంది. ఎందుకంటే పత్రికారు కూడా కొన్ని వేల పుస్తకాలు చదివినప్పటికీ కూడా మరణం లేని బుక్ ద్వారా ఎన్లైట్ అయ్యాయని చెప్పారు. మరి ఆయన అంత ఎన్లైట్ అయిన ఆ బుక్ ద్వారా అయ్యారంటే ఆ బుక్లోని కంటెంట్ యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలియాలి కదా.
తెలియాలి కదా. తెలిసినప్పుడు మనం కూడా మన జీవితంలో ఎట్లా అనేది కొంతవరకు వస్తుంది. అలాగే మనకి సైంటిఫిక్గా అంటే పత్రిజీ కూడా చెప్తాను, నేను ఒక శాస్త్రవేత్తగా ఉన్నాను కాబట్టి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ కోణంలో అర్థం చేసుకోమని చెప్తారు. సార్ వచ్చినప్పుడు మీరు ఏమైనా మాట్లాడటం కానీ, మీకు కొన్ని సందేహాలు అయిన ద్వారా అడగటం కానీ. 2 times వచ్చారు. ఓకే. మాట్లాడలేదు సార్ ఎక్కువ. రెండోసారి మాత్రం గురువుగారు బాడీ వేకెట్ చేసే ముందు వచ్చారు సార్. పిరమిడ్ సెంటర్ ఓపెనింగ్కి వచ్చారు. అప్పుడు ఓకే. వచ్చినప్పుడు రాగానే తెలియని ఒక ఎనర్జీ లాగా అనిపించింది సార్. ఓకే. సార్ రాగానే ఒక 2 గంటలు ధ్యానంలో కూర్చోబెట్టారు ఆ రోజు. ఓకే. ఆ 2 గంటల ధ్యానంలో ఏదో తెలియని నాకు లోపల ఒక బాధ. ఓకే. ఎన్నో సంవత్సరాల నుండి నాకు పత్రిజీని కలవాలి అన్నది ఏదో లోపల అనిపించింది సార్ నాకు. ఓకే. అది నెరవేరిందని నాకు అనిపించింది ఆ రోజు గురువుగారిని చూసినప్పుడు. ఓకే అమ్మా. చాలా ఇబ్బందిగా బాధగా అనిపించింది. సార్ మీద పడి చాలా ఏడ్చాను ఆ రోజు. ఓకే. ఇంకా తర్వాత అంతా కూల్ అయిపోయింది సార్. మళ్ళీ ఏమన్నారు సార్ దాని మీద? ఇంకా నీ పన్ను చూసుకో వెళ్ళు అని అన్నారు. తర్వాత ఇప్పుడు ధ్యానం బాగా చేస్తున్నారు, మరి బుక్స్ అనేది కొంతవరకు చదివారు. తర్వాత ఇప్పుడు సార్ చెప్పిన కాన్సెప్ట్లు కానీ మీకు బాగా నచ్చినటువంటివి, లేదంటే మన 18 ఆదర్శ సూత్రాలు కానీ ఇటువంటివన్నీ స్టడీ చేస్తుంటారు ఎక్కువగా మీరు? చేస్తాను సార్. చేస్తారా? ఎట్లా అనిపిస్తుంది మీకు అప్పుడు? ఎందుకో గురుగారు చెప్పింది చేయాలనిపిస్తుంది సార్. నాకు ఎక్కువగా 18 ప్రిన్సిపల్స్నే ఫాలో కావాలి, దాంట్లో ప్రతి ఒక్కరి దాంట్లో నేను ఉన్నానా లేనా అని చూసుకోవాలనిపిస్తుంది సార్ నాకు. ఓకే అమ్మా. ఓకే. ముఖ్యంగా ఏంటంటే వైశ్యుల కుటుంబంలో పుట్టినాం కాబట్టి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం. ఓకే. పూజ చేయకపోతే భయం అనేది ఒకటి ఉంటుంది. ఆ భయం నుండి కూడా బయటికి రావాలి. ఎలా రావాలి అని అనిపించేది సార్. కానీ గురుగారు పరిచయం అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మానేసిన సార్ పూజ. ఓకే. భయం అనిపించలేదు సార్ నాకు. ఇంకా ఏది జరిగినా నాకు భయం అనిపించలే. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటలేదా మీరు పూజలు మానేశారు అని? మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమన్నా ఎలాంటి రాలేదు సార్. ఎటువంటి ఒత్తిడి లేవు. రాలేదు సార్. కాబట్టి మీకు నచ్చితే చేశారు, వాళ్ళు నచ్చలేదు కాబట్టి మానేస్తున్నారు. అంతవరకేనా? అవును సార్. దాని మీద మీకు ఏంటమ్మా అవగాహన? పూజ మానమన్నారు కదా, ఎందుకు మానమన్నారు అనేది ఆలోచించారు మీరు? అంటే గురుగారు ఏం చెప్తారంటే అందరిలో ఉన్న భగవంతుని చూడాలి అంటారు కదా. ఆ విగ్రహానికి మనమే ఒక మానవుడు తయారు చేసిన విగ్రహానికి మనం అంతనం చూస్తున్నాం కదా. మరి మనలో కూడా ఆత్మ ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవాలి అని అనిపించింది సార్ నాకు. బాగుంది. అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనేది అర్థమైపోయింది మీకు. ఇంకప్పుడు మరి సాంగత్యాలు ఏమైనా గట్టిగా చేస్తుంటారా మీరు? తెలిసిన ఫ్రెండ్స్ కూర్చుని సత్యాన్వేషణ చేసేవాడు సాంగత్యంలో ఉన్నప్పుడు విషయాలన్నీ మనం మాట్లాడుకుంటాం కదా, అట్లాంటివి బాగా నడుస్తుంటాయా? చేస్తూ ఉంటాం సార్. ఏమనిపిస్తుంది సాంగత్యాల్లో మీకు? ఎక్కువ డిస్కషన్ దేని మీద చేస్తుంటారు? సత్యం అనే దాని మీద చేస్తాం సార్. ఓకే. అంటే సత్యాన్ని ఇంకా సత్యంగా చేయాలి. ఓకే. ఇంకా చేయడం లేదు సార్ నేను పూర్తిగా, ఇంకా కొంచెం ఉంది. ఓకే. అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని కొంచెం చేస్తాం సార్. అది కూడా పోవాలి సార్ ఇంకా. ఓకే అమ్మా. అంటే జనరల్గా ఏంటంటే ఈ సజ్జన సాంగత్యం అంటే అర్థమే సత్యాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు ధ్యాన ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత రెగ్యులర్గా ధ్యానం చేస్తూ మంచి పుస్తకాలు చదువుతూ వాళ్ళ అవగాహన పెరిగినప్పుడు వాళ్ళతో పాటు మనం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఎవరెవరి అవగాహన ఎట్లా ఉంది, మీరేం బుక్స్ చదివారు మేడం, మీరేంటి ఎట్లా వరకు ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తుంటారు. ఇట్లా మనం నలుగురితో కలిసి కూర్చున్నప్పుడు మంచి మంచి విషయాలన్నీ కూడా మనకు వస్తాయి కదా. వాటి ద్వారా కూడా మనకి సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. మనం ఎక్కడ ఎనగబడి ఉన్నామా, ఇంకొద్ది ముందుకు వెళ్ళాలా, ఎవరు ఏమేమి బుక్స్ అవుతున్నారు, దాని ద్వారా ఏవి మనం తెలుసుకోగలుగుతున్నాం, ఎవరు ధ్యానం ఎలా చేస్తున్నారు, వాడి ధ్యాన అనుభవాలు ఎలా ఉంటున్నాయి, మరి ఇంతమందికి ఇన్ని రకాల అనుభవాలు వచ్చినప్పుడు మరి నా సొంత అనుభవం ఏమిటి, ఇట్లా ఎప్పటికప్పుడు మనం చెకప్ చేసుకుంటుంటాం కదా. దాన్నే కదా మనకి సజ్జన సాంగత్యం అని చెప్పారు కదా. అది నేను అడిగేది మిమ్మల్ని. మంచి గ్రూప్ కానీ మీరు ఏమైనా కూర్చుంటాం సబ్జెక్ట్ మీద అట్లా డిస్కస్ చేస్తుంటారా? చేస్తూ ఉంటాం సార్. ఓకే. ఓకే అమ్మా. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటాం సార్. ఓకే అమ్మా. అంటే నాకు అనిపిస్తుంది ఎప్పుడు ఒక కూర వండాలి అంటే దాంట్లో ఎన్నో పదార్థాలు వేస్తే కానీ అది కూరగా తయారవ్వదు. అంటే ఇంతమంది సజ్జనుల దగ్గర సత్యము నేర్చుకుంటూ దాన్ని ఫాలో కావాలి అనిపిస్తుంది సార్. ఓకే అమ్మా. అంటే దేహవత్తి జీవించేసి ఆత్మవత్తి జీవించే స్థాయికి ఎదగాలి కదా. ఇప్పుడు నేను దేహానికి అది ఆత్మ పదార్థం అని చెప్తుంటాం, కానీ ఆత్మానుభూతి కలిగింది ఎంతమందికి తెలియదు మనకి, కానీ మనకు కలగాలి కదా అది. అవును సార్. అలాంటి ఆత్మానుభూతి కలిగితే అసలు మన ఆలోచన విధానంలో ఏం మార్పు వస్తుంది, జీవించే జీవిత విధానంలో ఏం మార్పు వస్తుంది, ఇవన్నీ మనలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంటాయి. ఓకేమ్మా. రైట్. ఇంకా మీకు ఏంటి క్లాసులు ఏమైనా చెప్తుంటారా బయటికి వెళ్ళి? చెప్తుంటాను సార్.
చెప్పండి, క్లాసులు ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీద వెళ్తుంటారు మీరు? అంటే బుద్ధుడు చెప్పిన ఆ. ధ్యాన వాటి మార్గం. గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాను సార్. ఓకే అమ్మా. పత్రిజీ మార్గం ఇప్పుడు మనకి అందరి మార్గమే మనకి ఆ, పత్రిజీ మార్గం అని చెప్తూ ఉంటాను సార్ ఎక్కువగా. ఓకే. ఈ శ్వాస మీద ధ్యాస అన్నది, శ్వాస ఉంటేనే శివం అంటారు కదా, అవును. దాని గురించి చెప్తూ ఉంటాను సార్ ఎక్కువగా. ఓకే. ఇంకా ర్యాలీలు అవి బాగా చేస్తుంటారా? అది చేస్తూ ఉంటాను శాఖ సార్. ర్యాలీలన్నీ అంటే మీరు లీడ్ చేస్తారా ఏంటి ఎట్లా? లీడ్ చేస్తాం సార్. ఎందుకు చేయాలనిపిస్తుంది మీకు శాఖ ర్యాలీలు ఎక్కువగా? చెప్పండి అమ్మా. ఎందుకు అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ, శాకాహారిగా మారాలని గురుగారు చెప్తూ ఉంటారు కదా. రైట్. సత్యాన్ని సత్యంగా చెప్పాలి. ఓకే. మొదటగా నేను శాకాహార ర్యాలీ చేసినప్పుడు చాలా భయం వేసింది రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే. ఆ, సత్యం చెప్పాలి అంటే చాలా కష్టమైన పని సార్ చెప్పడానికి. ఓకే. చాలా షేమ్గా ఫీల్ అయినాను, భయం అనిపించింది, ఓకే. ఇబ్బందిగా అనిపించింది ఓకే. ఫస్ట్ టైం. ఫస్ట్ టైము. ఓకే. కానీ దానిలో ఉన్నంత ఎనర్జీ ఎక్కడ అనిపించలేదు సార్. అంటే ఎంతో మంది ఆ రోజు ర్యాలీ చేసినప్పుడు చాలా మంది ఫోన్స్ చేసి ఇలా కూడా చేస్తారా శాకాహార ర్యాలీలు, ఓకే. ఇలా తినొద్దు తినకూడదు తినేటివి అని చెప్తూ ఉంటారా అని చాలా మంది అడిగారు సార్. అప్పుడు నేను ఒక 41 days నేను శాకాహారిగా నేను ఉన్నాను అని చెప్పి కూడా వచ్చి చెప్పారు సార్ మాకు. ఓకే అమ్మా. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? ఎట్లా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి, అడిగిన వాళ్ళకి? అంటే శాకాహారం తినకముందు మీరు మాంసాహారం తిన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, ఓకే. మరి శాకాహారిగా మారినప్పుడు మరి ఎలా ఉంది అని చెక్ చేసుకోండి అని చెప్పాను సార్. బాగుంది, బాగుంది. గట్లా ర్యాలీలు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు మరి పిరమిడ్ మీద మీ అభిప్రాయం? పిరమిడ్ ఎనర్జీ అని చెప్పి అంటారు కదా, ఎందుకంటే మామూలుగా బయట కూర్చొని 4 గంటలు ధ్యానం చేసినా ఒకటే, పిరమిడ్లో కూర్చొని 1 గంట ధ్యానం చేసినా ఒకటే అని చెప్పి అంటారు, అంతే కదా? దాని మీద మీ అభిప్రాయం? పిరమిడ్ అనేది ఒక ఎనర్జీ సార్. ఓకే. ఆ ఎనర్జీ కింద కూర్చొని మనం ధ్యానం చేసినప్పుడు అది చెప్పలేని ఆనందం సార్ అది పిరమిడ్ అనేది. ఓకే. ఓకే అమ్మా. అది మొదట్లో పిరమిడ్ కట్టాలి అనుకున్నాం సార్ మేము. అనుకున్నప్పుడు మా సార్కి ఏంటంటే పిరమిడ్స్ అంటే మమ్మీలు కదా అని చెప్పేసి ఓకే. మొదట్లో వద్దన్నారు. ఓకే. తనకి అవగాహన వచ్చినప్పుడే పిరమిడ్ నిర్మాణం చేసుకోవాలి అనుకున్నాం సార్. రైట్. అలాంటిది తనకు అవగాహన వచ్చిన తర్వాతనే పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది సార్. ఎక్కడ? మీ ఇంటి మీద? మా ఇంటి పైన సార్. 10x10 పిరమిడ్. 10x10 పిరమిడ్. ఓకే. తర్వాత మరి పిరమిడ్ నిర్మాణం అయిపోయింది కదా, క్లాసులు ఏమైనా కండక్ట్ చేస్తారు ఇంటి దగ్గర? అంటే పౌర్ణమి ధ్యానం చేస్తాం సార్, అలాగే ప్రతి నెల క్లాసులు నిర్వహిస్తాం సార్. ఓకే. ఎంతమంది వస్తుంటారు సుమారుగా? 40-50. ఓకే. వాళ్ళ సబ్జెక్ట్ మీరే చెప్తారా, ఇంకేమైనా మాస్టర్ని కూడా పిలిపిస్తుంటారా బయట నుంచి? బయట నుంచి మాస్టర్స్ వస్తారు సార్. ఓకే. ఓకే. వాళ్ళంతా క్లాసులు చెప్పడం మీరు గమనిస్తుంటారా? సబ్జెక్ట్ ఏం ఫ్లో అవుతుంది, లేకపోతే మీరు ఎట్లా చెప్పాలి ఏమిటి, ఇవన్నీ కూడా గమనికలు? అవును సార్. ఓకే అమ్మా. రైట్. ఇంకా 18 ఆధార సూత్రాలు మనకు ఉన్నాయి కదా, ఇందాక చెప్పారు కదా మీరు 18 ఆధార సూత్రాలని స్టడీ చేస్తామని చెప్పని, అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటాయి? వాటిని పాటించాలి అనిపిస్తుంది సార్. ఓకే అమ్మా. వాటిని పాటించాలి. సార్ చెప్పిండు అంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది, ఓకే. అది చెయ్యాలి అని అనిపిస్తుంది సార్ నాకు. ఓకే. ఒకటి గోల్ అనేది సార్, ఒక లక్ష్యం ఏంటంటే గురుగారు చెప్పింది ఓకే. ప్రతి ఒక్కరు శాకాహారిగా మారాలి, తర్వాత ధ్యానం చేయాలి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి, ఏ హింస చేయకూడదు అంటారు. ఓకే. దాన్ని ఫాలో కావాలనిపిస్తుంది సార్ నాకు. ఓకే. బాగుంది. ఇప్పుడు ఈ ఆధార సూత్రాలని ప్రతి ఒక్కళ్ళు అన్నీ చదువుతుంటారు, ఎందుకంటే మీ అనుభవాలని పుస్తకాలు రాయమని కానీ, పౌర్ణమి ధ్యానాలని కానీ, సరైన ధ్యానం అని చెప్పని కానీ, మంచి బుక్స్ చదవమని, ఇటువంటివన్నీ పాయింట్స్ ఉంటాయి. మరి దానిలో చివరికి వచ్చరికి ఏమవుతాయంటే ఒక 3 పాయింట్లు గట్టిగా ఉంటాయి. ఏమిటంటే నో డాక్టర్ నో మెడిసిన్ కదా. ఎందుకంటే ఏ డాక్టరు ఒక అనారోగ్యాన్ని తెచ్చి మనలో వేయలేదు. ఒక డాక్టర్ మనలో అనారోగ్యాన్ని వేస్తే డాక్టరే బయటికి చేస్తాడు. కానీ మన అనారోగ్యాలు మన సరికాని ఆలోచన ద్వారా, సరికాని కర్మల ద్వారా ప్రారంధాలు అనేవి వచ్చి మనకు అనారోగ్యంగా వచ్చినాయి కదా. కాబట్టి అట్లా మనం తెచ్చుకున్నటువంటి అనారోగ్యాలు ధ్యానం ద్వారా మనమే స్వస్థతపరచుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. అందుకని నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి అంటుంటారు. దాని మీద మీరు ఎట్లా ఫీల్ అవుతారు మరి? అంటే నేను ధ్యానంలోకి రాకముందు చాలా మెడిసిన్ వాడినా సార్. ఓకే. చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా మెడిసిన్ వాడాను. ఓకే. మెడిసిన్ వాడినా తగ్గేది కాదు, ఎన్ని తిరిగినా తగ్గేది కాదు. ఓకే. ఈ ధ్యానం పరిచయం అయిన తర్వాత ఇప్పటి వరకు అంటే నో డాక్టర్ నో హాస్పిటల్ నో మెడిసిన్ అంటారు. అంటే దానికి నేను సిద్ధంగా ఉండాలి, స్వస్థత పరుచుకునే అంత ఎనర్జీ నాలో ఉన్నప్పుడు నేను చేసుకోగలుగుతాను. ఇప్పటి వరకు అయితే వాడలేదు సార్ మందులు, వాడకుండా అయితే ఉండగలిగిన సార్ ఇప్పుడు. అంటే అంత ఎనర్జీ మనలో ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు తగ్గించుకుంటాం సార్. అంటే సహజంగా ఏమనుకుంటాం అంటే మనకి కాస్త తలకాయ నొప్పి ఉంటే వెంటనే ఒక ఎనాసిన్ తెమ్మని యాస్పిరో తెమ్మని చెప్పి అంటుంటాం.
అలా ప్రతి చిన్నదానికి మందులు వెనక పరిగెత్తకుండా నీకు ఒంట్లో ఏ డౌట్ ఉన్నా కానీ వెళ్ళి ధ్యానంలో కూర్చోగలిగితే మీకు ధ్యానం ద్వారానే ఆటోమేటిక్ క్యూర్ అవుతాయి. అవును సార్. అంటే శక్తి తగ్గితే అనారోగ్యం, శక్తి పెరిగితే ఆరోగ్యం. ఆరోగ్యం అంతే కదా, సింపుల్ టెక్నిక్ మనకి. శక్తి తగ్గటం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. మన శక్తిని మనం పెంచుకోవాలంటే ఏం చేస్తాం? ధ్యానం చేయాలి. నువ్వు ఎంత బాగా ధ్యానం చేయగలిగితే అంత శక్తివంతంగా ఉంటావు. ఎంత శక్తివంతంగా ఉంటే అంత ఆరోగ్యవంతంగా ఉంటావు. సింపుల్ కదా పరిస్థితి. అందువల్ల నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పారు పరిస్థితి అది. అంటే ప్రతి చిన్నదానికి వెళ్లకుండా నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. నీ సరికాని ఆలోచన, సరికాని కర్మల ద్వారా ప్రారంధాలు పెరిగినప్పుడు సరైనటువంటి ఆలోచన ద్వారా జ్ఞానపరమైన అవగాహన పెంచుకుంటూ రాగలిగితే మీ జీవితం మీ చేతిలో ఉంది కాబట్టి ఆటోమేటిక్ తక్కుపడతాయి. అందుకని ధ్యానము సర్వరోగ నివారణ అని ఒక టైటిల్ ఇచ్చారు పెద్ద మనకి. సర్వరోగ నివారణ ఏదో ఒకటేని కాదు కదా, అన్ని రకాల అనారోగ్యాల నుంచి బయటపడటానికి ధ్యానం ఒకటే శరణ్యం నుంచి చెప్పబడింది. ఓకే, ఒక పాయింట్ అది. అంటే చెప్పటం అలా చెప్పినప్పటికీ అందరూ ఉండగలుగుతారా అంటే వేరే విషయం. అవకాశం ఉన్నంత వరకు మనం ప్రయత్నం చేయాలిగా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదో యాక్సిడెంట్ అవుద్ది, కాలు తీపి బ్లడ్ పోతుంటుంది, నువ్వు ధ్యానంలో కూర్చోమంటే అవుద్దా? అటువంటిప్పుడు కాన్ఫర్ట్ పొజిషన్ వెళ్తాం, ఏదో 4 కుట్లు వేస్తారు, చేస్తారు, అవి తప్పదు. కానీ అలాంటి ప్రతి చిన్నదానికి వెళ్ళొద్దని చెప్పి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, అల్లోపతి మెడిసిన్స్లో తాత్కాలికమైన ఉపశమనం కలిగినప్పటికీ సైడ్ ఎఫెక్ట్లు ఎన్నో వస్తుంటాయి. అందువల్ల కాన్ఫర్ట్ అనే పొజిషన్స్ హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ మనం చూసుకోవచ్చు. కొద్ది రెమెడీస్ అవన్నీ అది మెల్లిమెల్లిగా అర్థమవుతుంటాయి. ఇప్పుడు అట్లాగే విగ్రహారాలు వద్దని అంటుంటారు. మరి 18 ఆధార సూత్రాలు మీరు బాగా స్టడీ చేశారు కదా, విగ్రహారం వద్దంటారు, ఎందుకని అన్నారు ఆ మాటని? మీకు ఎలా? ప్రతి జీవిలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు కదా సార్. రైట్. అంటే ఆ విగ్రహానికి మనమే ప్రాణప్రతిష్ఠ చేసుకొని పూజా విధానం చేస్తున్నాం కదా. మరి నాలో దేవుడు ఉన్నాడు అని పత్రి సార్ చెప్తూ ఉంటారు. ఓకే. అంటే ఆ దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాం కానీ ఆ దేవుడిలాగా ఇంకా ప్రవర్తించడం లేదు. ఓకే. కానీ మెల్లిమెల్లిగా అది మానుకోవాలి విగ్రహారాధన అన్నది చేయకుండా ఉన్నాను సార్. అంటే ఏంటమ్మా, మన జీవితంలో మనం అనుభవించేదంతా కష్టాలు సుఖాలైనా లాభాలు ఆస్తిపాస్తులైనా మన ఉన్న కర్మను బట్టే మనకు వస్తాయి కదా. భూమి కర్మభూమి కదా, ప్రతి కర్మ మనకు ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం అనుభవించేదంతా కూడా దానమే చేసామో ధర్మమే చేసాము గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ, ఆ పుణ్యఫలమే మనకి వ్యాపారాల్లో కలిసి రావటం కానీ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎవరో దయాదక్షిణ మనకి ఇచ్చేదైతే కాదు. నిజంగా దేవుడు అనేవాడు ఉండి దయాదక్షిణ ఇస్తే మనకంటే ఆకలి చావులు తెచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ప్రపంచంలో ఎన్ని లక్షల కోట్ల మంది ఆకలి చావులతో చనిపోతున్నారు. మరి దయ ఉంటే అందరికీ ఇవ్వాలి, కానీ కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా ఉంటాడు కదా అది. అందువల్ల మనం చేసే కర్మ అంటే ఏంటో, కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో, భూమి ఏ విధంగా కర్మభూమి అయింది, మన వాస్తవానికి మనం ఎలా సృష్టికర్తలు అయ్యాం, వీటన్నిటి మీద మనకి అవగాహన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విగ్రహానికి మనం బయటకు వస్తాం. అంటే దైవత్వం అనేది పరిమితం కాదు కదా. ఇప్పుడు క్రీస్తుకి వెళ్తాం, జీసస్ ఒకడే దేవుడు అంటాడు. ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, కృష్ణ ఒకడే దేవుడు అంటారు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళాం, ప్రవక్త ఒకడే దేవుడు అంటాడు. ఎవరు చెప్పినా ఒక్కడే అంటాడు. బట్ ఆ ఒక్కడే అంటే ఏమిటి అన్నప్పుడు మీకు భగవద్గీతలో విశ్వరూప సందర్శనం చూస్తే మనకు అర్థమవుతాయి. అంతే కదా. విశ్వరూప సందర్శనలు ఏం చెప్తాడు? అంతా తానైన స్థితి. అంటే మూల చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే సృష్టికి మూలం కదా. ఆ మూల చైతన్యంలో నుంచే దైవగణాలు వస్తున్నాయి, రాక్షస గణాలు వస్తున్నాయి, ప్రకృతి అందులో నుంచి పుట్టింది, ప్రాణులన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. మనకి సృష్టికి మూలం అదే అయింది. తిరిగి ప్రళయం అనే పేరు మీద మళ్ళీ తనలోనే కలిసిపోతుంటాయి. అన్నిటికీ కారణం ఆ మూల చైతన్యం అనేది మనకు అర్థమైపోతే అప్పుడు మనకి ఈ విగ్రహాలు అనేవి దాని నుంచి ఎలా బయట రావాలో తెలుస్తుంది, మనకి క్లారిటీ వస్తాయి పరిస్థితి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కర్మకాండలు అన్నాం, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చనిపోతారు, మరి చనిపోయినప్పుడు మనం దుఃఖపడుతుంటాం. సహజంగా ఒక పుట్టడం ఎంత సహజమో ఒక గిట్టడం కూడా అంతే సహజం. అంతే కదా. రెండు సహజమైన ప్రక్రియలే కదా. పుట్టినప్పుడు మనం పండగ చేసుకుంటున్నాం, గిట్టినప్పుడు ఏడుస్తున్నాం. ఎందుకని దుఃఖపడుతున్నాం? ఎందుకు దుఃఖం అంటే మనకి ఇన్ని రోజులు ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి, అంటే అన్నింటికి సపోర్ట్గా ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి ఆ దుఃఖం అనేది వస్తుంది సార్. ఆ లోటు మనకి బాధగా పరిణమిస్తుంది. దానివల్ల దుఃఖపడతాం. ఓకే, అది ఎంతసేపు తాత్కాలికమైతే పర్వాలేదు, నెలల తరబడి సంవత్సరాల తరబడి అయితే మళ్ళీ అదొక డిప్రెషన్కి వెళ్ళిపోతాం కదా. అందువల్ల పుట్టడం ఎంత సహజమో గిట్టడం కూడా అంతే సహజం అనుకున్నప్పుడు పుట్టిన దాన్ని ఎలా సెలబ్రేట్ చేయాలో చనిపోయినప్పుడు కూడా అట్లా సెలబ్రేట్ చేయొచ్చు. కానీ సమాజం ఆ స్థాయికి ఎదగలేదే. పత్రిజీ చెప్పారు కదా సార్, ఏమ్మా గురుగారు చెప్తూ ఉంటారు, ఒక చిన్న పాప బర్త్డేకి వెళ్ళినప్పుడు ఒక చాక్లెట్ తీసుకొని సగం చాక్లెట్ అని చెప్పి ఇట్లా డెత్ డేకి అని చెప్పి పెట్టారు అని అంటారు కదా. అంటే పత్రిజీ బాడీ వీకెట్ చేసినప్పుడు కూడా అందరికి చాక్లెట్స్ పంచారు అక్కడ. ఓకే.
అప్పుడు నాకు అప్పటి వరకు మాకు తెలియదు, ఓకే అంటే ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు. ఓకే ఇంకా వచ్చేసినాం మేము ఇంటికి. వచ్చినాక ఎవరైనా మనకు మరణిస్తే ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాం. ఓకే ఆ రోజు వచ్చిన తర్వాత మా సారే వద్దన్నారు స్నానం. ఓకే అంటే తనకి సెంటిమెంట్ ఉంటుంది చేయాలని. ఉండదా? ఉంటుంది ఉంటుంది. కానీ ఆయన ఒక ఆధ్యాత్మికమైన గురువు. ఓకే మరి ఆ గురువు గారు దానికి మనం స్నానం చేయడం అనేది కరెక్ట్ కాదు, ఓకే మనం నార్మల్గానే ఉండి ధ్యానం చేసుకుందాం, ఓకే అంతేగాని ఈ స్నానం ఇదంతా చేయొద్దు అని అన్నారు. ఓకే అలానే ఉన్నాం సార్. ఓకే కానీ అది నా వరకు వచ్చినప్పుడు మాత్రం, మరణం అనేది నా వరకు వచ్చినప్పుడు, నా ఇంట్లో వచ్చినప్పుడు మరి నేను ఎలా బిహేవ్ చేయాలి, ఓకే అంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అన్నది ఒకటి నాకు ఒక క్వశ్చన్ రేస్ అయింది సార్ లోపల. ఓకే ఇలా జరిగింది అన్న విషయం తెలియగానే నాకు లోపల ఆ బాధ అనేది అనిపించలేదు సార్ అసలు. ఓకే అంటే సహజమే కదా ఇది. అవును. పుట్టినప్పుడు మనం ఎంత సెలబ్రేషన్ చేసుకుంటాం, అందరికి స్వీట్స్ ఇస్తాము, ఇష్టంగా అందరికి స్వీట్స్ పంచుతాం కదా. ఓకే ఓకే మరి ఇది కూడా మన జీవితంలో ఒక ప్రణాళికనే. ఓకే ఎలాగైతే పుడతామో మరణం అనేది తప్పకుండా ఉంటుంది, రైట్ మరి దాన్ని కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కరెక్ట్ అని అనిపించింది సార్ నాకు. ఇది పత్తి గారు శరీర విరమణ చేసినప్పుడు చాక్లెట్ పంచితేనా చూసా? అది చూసి అది చూసిన తర్వాత అంటే మరణిస్తే ఇలా కూడా చేస్తారా, ఓకే అసలు ఎందుకు చేయాలి, అంటే ఎందుకు చేయాలి అని అంటే మరి పుట్టుకను అంత సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మరణాన్ని కూడా అంతే సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. బాగుంది. అంటే శరీరం మాత్రమే పోతుంది ఇక్కడ, మనకి ఆత్మకి చావు లేదు కదా అవును. అని అనిపించింది సార్ నాకు. బాగుంది. మరి మా వారికి అలా జరిగినప్పుడు కూడా అదే ఫీలింగ్ అనిపించింది నాకు. ఓకే అమ్మా. ఇక్కడ నుంచి వెళ్ళగానే మన రమణ మాస్టర్ 3 months బ్యాక్ యాక్సిడెంట్లో ఓకే మరణించారు సార్. అట్లాగా రైట్ అమ్మా. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అప్పుడైతే? వాస్తవంగా చెప్పాలి అంటే నేనైతే లోపల హ్యాపీగానే ఫీల్ అయినా సార్. ఓకే అమ్మా. అంటే చనిపోయారు అని చెప్పి అన్నప్పుడు కొద్దిపాటి బాధ కానీ? నాకు లోపల బాధ అనిపించలేదు సార్. ఓకే అమ్మా. బయట కనిపించింది బాధ ఓకే అందరికీ, ఓకే కానీ లోపల బాధ అనిపించలేదు సార్. ఓకే అమ్మా. ఎట్లా మరి ఏం ఫీల్ అయ్యారు మీరు? ఎందుకు అంటే గురుగారు చెప్పారు కదా, మరణం జననం మరణం. అవును. తను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, వెళ్ళిపోయిండు. రైట్. దాని మీద క్లారిటీ ఉంది మీకు? అంతే అనిపించింది సార్. అదే, దాని మీద ఇంకేం లేదు. ఇంకా 18 ఆదర్శ సూత్రాలు మిగతావన్నీ ఉంటాయి. ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో బాగా చేయాలని, మనం మంచి బుక్స్ చదవాలని, సరైన ధ్యానం ఇవన్నీ కామన్గా వచ్చేస్తాయి. ఈ 3 విషయాల్లోనే క్లారిటీ వస్తే 18 మనకు తేలిగా అధిగమించినట్టు అవుతాయి. రైట్. ఇప్పుడు అక్కడి నుంచి మీరు క్లాసులు బయటికి వెళ్ళి బాగా చెప్తున్నారు, బాగా చెప్తారు. రైట్. అట్లాగే ర్యాలీలు కూడా కండక్ట్ చేస్తుంటారు, బాగా శాఖ ర్యాలీ చేస్తున్నారు. పిరమిడ్లు అనేది ఇంటి మీద మీరు పిరమిడ్ నిర్మాణం చేశారు. మరి ఇప్పుడు పత్రిజీ ఆశయ సాధన ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు, అంటే ప్రపంచం అంతా మారాలని చెప్పి అంటున్నారు. మరి ప్రపంచం అంతా మారాలి అని చెప్పంటే మనం పోయి తిరగలేము. అలా ప్రపంచం అంతా చెప్పగలిగింది మనకున్న ఛానల్ ఒకటి, పిఎంసి ఛానల్. మరి అప్పుడు గురువుగారు శరీర విరమణ చేసిన తర్వాత కూడా ఆయన ఆశయాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తం కావాలంటే ఉన్నది ఒకే మార్గం, ఛానల్. కాబట్టి దాన్ని ఎట్లా బలపరుస్తాకి మీరు ఏమైనా బలపరుస్తున్నారా, లేదంటే బలపరిచే మార్గాలు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా సపోర్ట్ అడగటం కానీ ఎట్లా ఉంటున్నాయి? అందరికీ చెప్తూ ఉంటాను సార్, కొత్త వాళ్ళందరికీ. ఓకే. పిఎంసి ఛానల్ ఉంది చూడమని చెప్తూ ఉంటాం సార్ అందరికీ. ఓకే. ప్రతి ఒక్క నిమిషం కూడా దాంట్లో వచ్చేది చాలా అవైలబుల్ సార్, అది వాల్యుయబుల్ మెసేజ్ ఇస్తూ ఉంటారు దాంట్లో. ఓకే. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి చెప్పేదానికంటే అందరికీ ఫోన్ చేస్తే పిఎంసి ఛానలే చూడమని చెప్తాను సార్ నేనైతే. బాగుంది. అన్ని రకాలుగా అనుభవాలు, ఎక్స్పీరియన్స్లు అన్నీ ఉంటాయి. పత్రిజీ మెసేజెస్ కూడా ఇస్తారు దాంట్లో. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అన్నిటి గురించి గురువుగారు మెసేజెస్ ఇస్తుంటారు. పిఎంసి ఛానల్ చూడండి, దానికి అందరూ కూడా సపోర్ట్ చేయండి అని కూడా చెప్తూ ఉంటాం సార్. ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం డిసెంబర్లో ధ్యాన హయాగా నడుస్తున్నాయి కదా కట్టాల్లో, వాటికి వెళ్తుంటారు మీరు? వెళ్తూ ఉంటాం సార్. అక్కడ సామూహిక ధ్యానం 1000 మందితో పాటు కలిసి కూర్చొని చేస్తాం. బట్ ఆ డిఫరెంట్ గమనించారు మీరు? సింగిల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అన్ని 1000 మందితో కలిసి కూర్చొని ధ్యానం చేస్తే ఎట్లా ఉంటుంది గమనించారు మీరు? ఎట్లా అంటే అన్ని 1000 మందిలో కూర్చొని ఆ 3 గంటలు ధ్యానం చేస్తే నాకైతే తొందరగా అనిపించేది సార్, చాలా ఎనర్జీ లాగా అనిపించేది సార్. ఎందుకు అక్కడికి వెళ్ళగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వస్తాం కదా ధ్యాన మహాయాగానికి, ఆ సరిపడా శక్తి అంతా వచ్చినట్టుగా అనిపిస్తుంది సార్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఒక కట్టి మండిన దానికి 10 కట్టెలు కలిసి మండిన దానికి ఫైర్ ఎలా అయితే వస్తుందో, సింగల్గా కూర్చొని ధ్యానం చేసిన దానికి 1000 మందితో కూర్చొని చేసిన దానికి బట్ ఎనర్జీస్ కూడా మల్టిప్లై అవుతుంటాయి. తొందరగా మనం శక్తివంతం అవ్వటానికి, అధిక శక్తిని సంపాదించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు అలా పిఎంసీకి వచ్చేటటువంటి వాళ్ళలో కొన్ని 1000 మంది ఈరోజు పిఎంసీ చూసే వస్తున్నారు.
అవును సార్. మరి అంతమందికి పత్రిక మరి లోక కళ్యాణం కోసం అందరికీ ధ్యానంలోకి రావాలన్నప్పుడు మరి దాన్ని పిఎంసి ద్వారా అంతమంది చూసి వస్తున్నారు కాబట్టి మరి మన ఛానల్ మనం బలపరచుకోవాలి కదా పరిస్థితి. అవును సార్. దానికి కావాల్సిన ఆర్థికంగా కానీ మీరు కూడా తన్ మన ధన్ ఎట్లా ఉపయోగపడుతుంటారో మీ తోడు చెప్తుంటారు అది. చెప్తూ ఉంటాం సార్. ఓకే అమ్మా. పిఎంసి షేర్స్ కూడా తీసుకున్నారు సార్ అప్పుడు. ఓకే అమ్మా. మా సార్ కూడా ఒక 2 మెంబర్స్తో చేయించారు అప్పుడు. ఓకే ఓకే. ఇది ఏంటంటే పత్రిజీ కళ సార్ పిఎంసి ఛానల్ అనేది. అవును. అంటే పిఎంసి ఛానల్ ఉంది అంటే ఇంటింట ధ్యానం వస్తుంది. ఓకే. ప్రతి ఒక్కరికి మనం ఫోన్లో ఉండి ఇంట్లోనే ఉండి ధ్యాన ప్రచారం చేయొచ్చు సార్. పిఎంసి ఛానల్ ఉంది చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి అని చాలా ఈజీగా చెప్పే మార్గం మనకి పిఎంసి ఛానల్ సార్. బాగుంది. ఇప్పుడు అందుకని అది చూసి చాలామంది వస్తున్నారు. అవును సార్. బాగుందమ్మా, మీ పరిపూర్ణ అవగాహన బాగుంది. 18 గైడ్లైన్ స్టడీ చేయడం బాగుంది. ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మిక సంస్థకి కొంత సిలబస్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్ళామనుకోండి, వాళ్ళ సిలబస్ ఒక రకంగా ఉండొచ్చు. ఇప్పుడు అదే జగ్గి వాసుదేవికి వెళ్తాం, వాడు కొంత సిలబస్ ఉంటుంది. పత్రిక దగ్గరికి వస్తే మనకు కూడా కొంత సిలబస్ ఉంది. అది ఏమిటంటే 18 గైడ్లైన్స్, 18 ఆధారాలే మనకు కొన్ని సిలబస్. అవును సార్. ఈ 18ని మనం కనుక అధిగమించగలిగితే ఐఎమ్ మాస్టర్, నేను కూడా ఒక మాస్టర్ స్థాయికి ఎదిగానని చెప్పుకోవచ్చు. అందుకని సాధన చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు ఆ గురువు ద్వారా మనకు వచ్చినటువంటి దాన్ని అధిగమించే స్థాయికి ఎదగాలని కోరిక మనకి అది. ఓకే అమ్మా. అవును సార్. ఓకే అమ్మా, చాలా సంతోషం మేడం, చాలా బాగుంది. మరి ఇక మీరు పిఎంసి ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మన టాపిక్ అంతా ఎంతోమంది వింటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మన గురుగారు చెప్పింది చెయ్యాలి, ఆయన ఏం చెప్పారో అది చేయాలి. ఓకే. ముఖ్యంగా 18 ఆదర్శ సూత్రాలని ఒక్కొక్క దాంట్లో మనం ఉన్నామా లేమా అన్నది చూసుకోవాలి. సార్ చెప్పిండ్రు అంటే ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి. ముందుగా ఎవరినో మార్చాలి అన్నదానికంటే నన్ను నేను మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకున్నప్పుడు సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా సరిగానే కనిపిస్తారు అని మరి నాకు ఈ పత్రిజీ గురువు దొరికిన తర్వాతనే నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, శాకాహారిగా మారాలి, మరి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి అన్నది నా అభిప్రాయం సార్. బాగుందమ్మా, బాగుంది. ఇది మాస్టర్స్ విన్నారు కదా, లావణ్య గారి జీవిత అనుభవాలు మీరు విన్నారు కదా. ప్రతి ఆర్గనైజేషన్కి ఒక సిలబస్ ఉంటుంది, తప్పదు అది. ఎందుకంటే ఆ గురువు ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చారో దాన్ని బట్టి వాళ్ళ యొక్క సిలబస్ ఉంటుంది. అట్లా మరి పిఎస్ఎస్ మూమెంట్లో మన దగ్గరికి వచ్చేసరికి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటనేది పిఎస్ఎస్ ద్వారా పత్రిక ద్వారా మనకు అందబడింది. అటువంటప్పుడు ఎన్ని పుస్తకాలు బయట మనం చదివినప్పటికీ కూడా మన సిలబస్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించి ఆ 18 ఆధార సూత్రాలు ప్లస్ మన ధ్యాన జగత్తులో ఇస్తుంటాం ఎప్పటికప్పుడు. ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా జీవించాలని దానికి ఇంకో 13 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ చదివి దాన్ని కనుక మనం అధిగమించే స్థాయికి ఎదిగితే దెన్ ఐఎంఏ పిరమిడ్ మాస్టర్ అని చెప్పే స్థాయికి మనం కూడా ఎదుగుతాం. కాబట్టి వీక్షించేటటువంటి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా దయచేసి ఇటువంటివన్నీ చక్కగా విని మనం కూడా ఆహార విషయంలో శాఖాహారిగా మారి రోజు ధ్యానం చేస్తూ మనమేంటో మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఈ జన్మలో మనకు మనం న్యాయం చేసుకున్న వాళ్ళం అవుతామని గ్రహించి రెగ్యులర్ ఆ రూట్లో ప్రయాణం చేస్తారని ఆశిస్తూ ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకి ఇచ్చినటువంటి లావణ్య మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, సంతోషం. రైట్. బ్రహ్మర్షి పితా